ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటి గురించి చింతపడుకుడి, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. అంటే ఏమంటున్నాడండి దేవుడు? రేపటి గురించి చింతపడుకుడి, మరి ముఖ్యంగా రేపటి దినం దాని సంగతుల గురించి చింతించునంట. అదేంటండి రేపటి దినం దాని సంగతుల గురించి చింతించిన అంటే, ఇప్పుడు రేపు ఏమైపోతుందో అని ఏదో ఒక విషయంలో కంగారు పడుతూనే ఉంటాం, చింతపడుతూనే ఉంటాం. అదెందుకు అదే అని సందేహం రావచ్చు. అవునండి, మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో చింతపడుతూనే ఉంటాం. అది ఎలా అంటే, మనం రేపు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే అసలు ఎలా వెళ్తామో ఏంటో, లేదంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సెలెక్ట్ అవుతానో అవను. మళ్ళా ఇంకా మరి ముఖ్యంగా రిపోర్ట్స్ ఏమన్నా, టెస్ట్ రిపోర్ట్స్ ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చి వచ్చామనుకోండి, ఇంకా అప్పుడు చూసుకోవాలి. అప్పుడు ఇంకా చింత ఎక్కువైపోతుంది. అమ్మో, రిపోర్ట్స్ ఎలా వస్తాయో ఏమొస్తాయో అని అసలు ఎంత చింతపడిపోతామో, నిద్ర కూడా పట్టదు. మరి ముఖ్యంగా బిజినెస్ పరంగా అయితే బిజినెస్ ఎలా సాగుతుందో, రేపు ఎలా ఉంటుందో, కొన్ని అమ్మాలనుకున్నప్పుడు, కొన్ని లేదంటే కొనాలనుకున్నప్పుడు కూడా రేపు అసలు ఎలా అవుతుందో అన్ని విషయాల్లో. ఇంటర్వ్యూ కూడా ఒకవేళ రేపు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా చూసుకోండి, ఏమో వెళ్తాను, సెలెక్ట్ అవుతానో లేనో, అయితే బాగుండు, అవ్వకపోతే ఏంటో, ఇదే చింత. అయితే బాగుండు, అవ్వకపోతే ఏంటో అని రేపుడు దినం గురించి సంగతుల గురించి చింతించొద్దు అని చెప్తున్నాడు. అందుకే స్వయంగా చెప్పాడు, రేపుడి దినం దాని సంగతుల గురించి చింతించును. అంటే రేపుడి దినం దాని గురించే చింతిస్తుంది, నువ్వెందుకు చింతపడాలి? రేపు ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతానో లేదో తెలీదు అని ముందుగానే ఏదేదో ఊహించేసుకొని, టెస్ట్ రిపోర్ట్లు ఎలా వస్తాయి ఏంటో అని ముందుగానే భయపడిపోతూ, రేపు అసలు ఏం జరుగుతుందో ఏంటో అన్ని విషయాల్లో కూడా కంగారు పడిపోతూ ఇదైపోతూ ఉండాల్సిన అవసరమే లేదని చెప్తున్నాడు. అందుకే రేపటి గురించి చింతపడకండి, మరి ముఖ్యంగా ఏ నాటికీడు ఆ నాటికి చాలు అంటున్నాడు. లేచిన కానీ పడుకునేదాకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అది చాలక మళ్ళీ రేపు ఏదో జరుగుతుంది, రేపు ఎలాగో ఉంటుంది, అన్నీ టెన్షన్ పడాల్సిన అవసరం ఎందుకండి? అందుకే దేవుడే స్వయంగా రేపటి గురించి చింతపడుకుడే అంటే, మన ప్రతి విషయంలో కూడా దేని గురించి చింతపడద్దు అని చెప్పి స్వయాన చెప్తున్నాడు. చింతపడకుండా ఎలా ఉంటామంటారేమో. చింతపడకుండా అంటే ఉండలేము, కానీ ఆయన మనకు ఉన్నప్పుడు ఆయనే నాకు చెప్పాడుగా రేపటి గురించి చింతపడొద్దని, నా దేవుడు నాకు చెప్పాడు కదా చింతపడొద్దని. అలాంటప్పుడు నేను ఎందుకు చింతపడాలి? ఓకే, రేపు ఇంటర్వ్యూ నేను సెలెక్ట్ అవుతాను, టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తాయి, రేపు బిజినెస్ విషయంలో కూడా సక్సెస్ అవుతాను, అన్నీ బాగుంటాయి అనుకొని హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పడొద్దు అని చెప్తున్నాడు. మరి ముఖ్యంగా దేవుడు మనకి ఈ రకంగా మాట్లాడి ధైర్యపరిచినందుకే ఆయనకే మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ప్రకారం మనందరం దేనికి చింతపడుకోకుండా, దేనికి టెన్షన్ పడుకోకుండా ఆయన మీద చక్కగా, ఆయన నాకు చక్కగా సహాయం చేస్తాడు, అన్నీ మంచిగానే జరుగుతాయని సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనందరము దేని గురించి చింతపడకుండా ఉండేవారముగా ఉందముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.